వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. మెగాస్టార్ గారి హిట్ చూసిన తర్వాత అల్లు కాంపౌండ్ సైలెంట్ అయిపోయిందట. ఆ వివరాలు ఏంటో మనతో మాట్లాడడానికి శ్రవణ్ గారు ఉన్నారు, సీనియర్ అనలిస్ట్. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. మెగాస్టార్ గారి హిట్ చూసిన తర్వాత అల్లు ఫ్యామిలీ, అల్లు అర్జున్ గారు, అల్లు కాంపౌండ్ అంతా సైలెంట్ గా అయిపోయిందట. వాస్తవమేనా అండి? లేకపోతే ఎందుకు ఈ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి? మీ ప్రశ్నలోనే క్లారిటీ ఉంది. ఏమిటి? అల్లు ఫ్యామిలీ సైలెంట్ అయ్యారట, నిజమేనా? అలానే అర్థం చేసుకోవచ్చు. అట అన్నప్పుడే అది నిజం కాదేమో. సో ఇదంతా కూడా సోషల్ మీడియాలో కేవలం ఒక హీరో మీద అభిమానంతో ఇంకో హీరో మీద ద్వేషాన్ని రగిలించుకొని క్రమశిక్షణ తప్పి ఆకతాయిగా చిల్లరగా పోస్టులు పెట్టి ట్రోలర్స్గా ఆకతాయి ఫ్యాన్స్ చేసే పని. నిజంగా అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి ఎలాంటి విభేదం లేదు అనేది నా ఉద్దేశం. ఏదైనా ఉన్నా ఒకటి అర చిన్నపాటి గ్యాప్ ఏదైనా ఉంటుందేమో, కానీ అది ఈ విధంగా ఒక చిత్రం తాలూకు చిత్రాన్ని ఫ్లాప్ చేయడానికి కుట్రలు, ట్రోల్ చేయడానికి కుట్రలు, ఒక సినిమా ఫ్లాప్ కాకుండానికి ఎత్తుగడలు వేసుకునేంత ఫ్యాక్షనిస్ట్ గొడవలు వాళ్ళ మధ్య ఉన్నాయని భావించాను. ఈ సినిమా హిట్ అయినంత మాత్రం నిన్న అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడుదలైంది, రిలీజ్ అయింది, హిట్ అయింది. మరి ఆ మెగా ఫ్యామిలీ ఇంట్లో సైలెంట్ ఉందా? పండుగ చేసుకున్నారా? ఏ విధంగా ఉందో ఇప్పుడు అదే విధంగా ఉంటుంది. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుతుంది. అంతా మెగా ఫ్యామిలీలో ఉన్నట్టు అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా కూడా సేమ్ ఏజ్, కుడియడమ ఏజ్లో 1 or 2 years డిఫరెన్స్ ఉన్న ఒకే ఏజ్ ఫ్యాక్టర్లో ఉన్నవాళ్ళు. వీళ్ళంతా కూడా ఆఫ్ స్క్రీన్లో స్నేహపూర్వకంగా ఉంటారు. వీళ్ళంతా కూడా కలిసి రిసార్ట్స్కి వెళ్ళడం కానీ, ఫన్ చేసుకోవడం, ఈవినింగ్స్ ఫ్యామిలీ ఈవినింగ్స్ కలవడం, ఇవన్నీ కూడా వాళ్ళకొక లొకేషన్లో ఒకరు కలుసుకోవడాలు, అంతా కూడా ఒక ఫ్రెండ్లీ కల్చర్గా ఉండటం. నాకు తెలిసి వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నారని కూడా నాకు ఒక ఇన్ఫర్మేషన్. అంటే లైక్ మైండెడ్ అంతా కూడా ఫ్రెండ్లీగా ఉండటం, ఒక ఫ్రెండ్ గ్రూప్ అని పెట్టుకోవడం, వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. అంత మాత్రాన అంతేగాని వీళ్ళ మధ్య ఏదో జరగగానే వాళ్ళు ఏదో డిసప్పాయింట్ అయిపోయారు, వాళ్ళు కంగు తిన్నారు, మా కుట్రలు పనిచేయలేదు అనుకుని వాళ్ళు అనుకుంటుంది ఏం లేదు. హ్యాపీగా ఉన్నారు. చిరంజీవి గారి ఫ్యామిలీకి, అల్లు గారు ఫ్యామిలీకి చాలా అనుబంధాలు ఉన్నాయి. ఈనాటి బంధం కాదు అది. అల్లు రామలింగ గారు కానించి చూసిన, చిరంజీవి కెరీర్ కానీ చూసిన. కాకపోతే ఏంటంటే చిరంజీవి గారు, అల్లు అరవింద్ ఫ్యామిలీ మా వల్లనే చిరంజీవి ఎదిగారని, వాళ్ళు చిరంజీవి వల్లనే వీళ్ళు ఎదిగారని చెప్పి వీళ్ళు పరస్పర విభేదాలు అభిమానుల మధ్యలో అనుకుంటున్నారు తప్పించి వాళ్ళ మధ్య లేదు. వాస్తవానికి అయితే మేనేజ్మెంట్ అరవింద్ గారు ఎంత బాగా చేస్తారో, చిరంజీవి గారు పెర్ఫార్మెన్స్ అంత బాగా పనిచేసింది. చిరంజీవి గారు ఎంత బాగా నటిస్తూ పేరు దాన్ని కాపాడుకుంటూ వచ్చుకున్నాడో, వీళ్ళు దాన్ని మేనేజ్ చేసుకుంటూనే ఇద్దరు బెనిఫిట్ పొందారు. ఈయన సినిమా హీరోగా వాళ్ళ లాభాలు దార్చిస్తూ సినిమా ప్రొడక్షన్ చేశారు. వాళ్ళ సినిమాల్లో ఇతను నటిస్తూ డబ్బులు సంపాదిస్తూ ఇతను సినిమా కెరీర్ పెంచుకున్నాడు. మేనేజ్మెంట్ అనేది కామనే కాబట్టి ఎవరు ఇప్పుడు 2 కళ్ళు సమానంగా చెప్పాలి. ఏ కన్ను గొప్పది అంటే ఒరేం సమానం ఇలా చెప్పరు. వాటి మధ్య అనుబంధం ఉంది. అంత మాత్రాన్ని ఇప్పుడు హీరోలకు వచ్చి వాళ్ళ మధ్య ఏదో విభేదం ఉందని అభిమానులు అనుకొని దాన్ని అడ్డగోలుగా ఇష్టం వచ్చినటువంటి ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలం చాలా చూస్తున్నాం. అదంతా కూడా సోషల్ మీడియా వారిగానే చూడాలి, కానీ హీరోల మధ్య కానీ ఆ ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నాయి మాత్రం నేను ఏకీభవించాను. ఒక సినిమా సక్సెస్ కొట్టిన తర్వాత ఆ హీరో తాలూకు ప్రేక్షకులు వేరొక సినిమా చేస్తూ ఉండుండొచ్చు, లేకపోతే సైలెంట్గా ఉండుండొచ్చు, కథ రాకుండా ఏమైనా ఆలోచిస్తూ నెక్స్ట్ చేద్దాం ప్రాజెక్ట్ అనుకున్న హీరో అవ్వచ్చు. ఈ కంపారిజన్స్ పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళు బాగానే ఉన్నా ప్రేక్షకుల్లో ఈ డిఫరెన్సెస్ బాగా పెరిగిపోతున్నాయి. అసలు ఇది ఆగాలంటే ఏం చేయాలి? ఆగడానికి మన చేతి దాటిపోయింది వ్యవస్థలు. ఆయనకి కూడా చిరంజీవి గారు పిచ్చి పిచ్చి ట్రోలింగ్స్, పిచ్చి పిచ్చి రేటింగ్స్, సంబంధం లేని వాళ్ళు, అవసరం లేని వాళ్ళు, అక్కర్లేని వాళ్ళు, ఎవరు పడితే వాళ్ళు మేము రివ్యూలు ఇస్తాము, రేటింగ్స్ ఇచ్చేస్తాం, మార్కులు ఇచ్చేస్తాం, మా మార్కులే మీ సినిమాని డిసైడ్ చేస్తాయి కాబట్టి మేము చెప్పిన డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ స్థాయికి దాటిపోయినటువంటి వ్యవస్థ ఒకటి తయారైనగా వాటిని చట్టపరంగా అదుపులోకి తీసుకొచ్చాడు. మనం చూసాం నిన్నటి సినిమాకు రివ్యూలుగా ఇవ్వకుండా, మార్కింగ్లు ఇవ్వకుండా అద్దులో పెట్టగలిగారు. ఒక రకంగా సక్సెస్ఫుల్ అయిందని చెప్పొచ్చు. సో ఇట్లా సినిమా మీద ఆధారపడి కొన్ని చిన్న చిన్న వర్గాలు, వ్యవస్థలు చివరికి సినిమాలనే కంట్రోల్ తెచ్చుకునేటువంటి స్థాయికి ఎదిగిపోయింది. అంటే ఈ వెబ్సైట్ల రూపంలోనో దాని రూపంలోనో రివ్యూలు ఇస్తామని చెప్పేసి ఆ రివ్యూవర్స్లు కానీ ఒపీనియన్ మార్క్స్ ఇచ్చేవాళ్ళు
చివరికి సినిమాను బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వచ్చేస్తున్నప్పుడు వీటిని ఇట్లా కంట్రోల్ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి ఒక చట్ట ప్రకారం ఇది చిరంజీవి గారు ముందుకు తీసుకొచ్చారు. అలాగే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఓపెన్ ప్లాట్ఫామ్లు అయినటువంటి ట్విట్టర్ లాంటి, ఫేస్బుక్ లాంటి ఇట్లాంటి ప్లాట్ఫామ్లో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు రాయకుండా, ఇష్టం వచ్చి పోస్టులు చేయకుండా, ట్రోలింగ్ చేయకుండా, హీరోల మధ్య లేని కాంపిటీషన్ వీళ్ళు క్రియేట్ చేసి సొంత ప్రయోజనాలు చేసి వాళ్ళ పేజీల ఫాలోయింగ్ కోసం వాళ్ళ పేజీలు, వాళ్ళ పోస్టు, అకౌంట్ల కమర్షియల్ వ్యూస్ ప్రకారం పెంచుకోవడం కోసం చేసి ఇట్లాంటి వాటి మీద కూడా మళ్ళీ ప్రత్యేకంగా చిరంజీవి లాంటి వాళ్ళు ముందుకు వచ్చి వాటిని కంటెంట్ చేస్తే కొంత తగ్గుతుందని నా ఉద్దేశం. ఎప్పటికప్పుడు తమ సొంత అభిమానులకి ఏదో ఒక డైరెక్షన్ ఇస్తూనే ఉంటారు. మహేష్ బాబు గారు కూడా, రీసెంట్గా ప్రభాస్ గారు కూడా. కానీ వాళ్ళలో ఈ కంట్రోల్ రావట్లేదు. అంటే నిజంగా అభిమానులేనా, లేకపోతే అభిమానుల ముసుగులో వీళ్ళు ఏదో చేయాలన్న? అభిమానులు వేరు, వీళ్ళ అభిమానులు కాదు, వీళ్ళు షాడిస్టులు. వీళ్ళ హీరోతో సత్సంబంధాలు ఉన్న ఎవరు కూడా మనకి అనిపిస్తున్నాయి, వాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి ఆకతాయి పనులు చేసేవాళ్ళు కాదు. క్రమశిక్షణ తప్పని గుంపులో ఎవరో ఒకరు ఉంటారు, డిజార్డర్ పర్సన్స్. వాళ్ళు ఎవరో చేతిలో సోషల్ మీడియా ఉంది కదా, నాకు రాయడం వచ్చు, నాకు పోస్టులు చేయడం వచ్చు అని చెప్పేసి వాళ్ళు చేస్తున్న కార్యక్రమంగా చూడాలి తప్పించి ఒక ఆర్గనైజ్డ్గా ఒక ఏ హీరో ఫ్యాన్స్ మాత్రం ఇలా చేయదు. నిజంగా కూడా హీరో వాళ్ళు ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు అట్లాంటి దాన్ని. అది ఎవరో వాళ్ళ పేరు చెప్పుకొని క్రమశిక్షణ లేని వాళ్ళు చేస్తున్నటువంటి పనిగా చూడాలి మనం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.